తన కోపమే తనకు పెద్ద శత్రువు అని పెద్దలెప్పుడో చెప్పారు. నిజమే. క్షణికావేశంలో ఏం చేస్తున్నామో అన్న విచక్షణ కూడా ఉండదు. ఎవరైనా సరే కోపం రాగానే వెంటనే పక్కన ఉన్న వ్యక్తి మీద తమ కోపాన్ని చూపిస్తూ ఉంటారు. మరికొంతమంది వస్తువులను విసిరేస్తారు. ఇంకొంతమంది మాటలతో పని చెప్తారు. కోపంలో కంట్రోల్ తప్పి మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటి వ్యక్తిని తీవ్రంగా బాధిస్తాయన్న విచక్షణను కోల్పోతారు. వాస్తవానికి సంతోషం, బాధలాగా కోపం కూడా ఒక ఫీలింగే. అందరికీ కోపం రావడం సర్వసాధారణమైన విషయమే. ఎంతో కూల్గా ఉండే వ్యక్తికి కూడా ఏదో ఒక సందర్భంలో కోపం వస్తుంది. అయితే కొంతమందిలో కోపం మరీ మితిమీరిపోతోంది. ఎంత ట్రై చేసినా దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతారు. ఈ కోపం కారణంగా ఎక్కడున్నారు, ఎవరితో ఏం చేస్తున్నారు అనే విషయాన్ని మర్చిపోతారు. నిజానికి ఈ కోపము ఓ రోగమే. కోపం మనుషుల మధ్య దూరాన్నే కాదు, ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. తరచుగా కోప్పడే వారిలో హెడేక్, హైపర్ టెన్షన్, హెవీ బ్రీతింగ్ వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కూల్ పర్సన్స్ తో పోల్చితే కోపిస్టుల్లో ఆందోళన, ఒత్తిడి అధికం. కోపం కారణంగా ఎన్నో మెంటల్ టెన్షన్స్ ఎదురయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. ఊరికే కోపంతో ఊగిపోయే వారికి మోనోమైన్ ఆక్సిడేస్ ఏ అనే ఎంజైమ్ కూడా ఓ కారణమని పరిశోధనలో బయటపడింది. ఈ ఎంజైమ్ ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఉంటుంది. అయితే ఈ ఎంజైమ్ తక్కువగా ఉన్న వారిలో కోపం ఎక్కువగా ఉంటుందని నిపుణుల అభిప్రాయం. మరి చిన్నపాటి చిట్కాలు ఫాలో అయితే ఈ యాంగర్ మేనేజ్మెంట్ చేయవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కోపం ఎందుకు వస్తుందో గుర్తించాలి. ఈ విషయం గురించి సన్నిహితులతో డిస్కస్ చేయాలి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, పర్సనల్ డాక్టర్, స్కూల్ టీచర్, ఇలా ఎవరితోనైనా సరే షేర్ చేసుకోవాలి. వారు ఇచ్చే సలహాలు, సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల కోపం తెప్పించే పరిస్థితులను ఎలా అధిగమించాలో ఓ అవగాహన ఏర్పడుతుంది. దీంతో ఈజీగా యాంగర్ను కంట్రోల్ చేసుకోవచ్చు. ఓ నివేదిక ప్రకారం డీప్ బ్రీత్ తీసుకోవడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. హ్యాపీ ఫీల్ కలగడంతో పాటు అలర్ట్ అవుతారు. ఎగ్జైట్మెంట్ తగ్గి ఆందోళన, నిరాశ, కోపం, గందరగోళం వంటి ఫీలింగ్స్ దూరం అవుతాయి. అందుకే కోపం ఎప్పుడొచ్చినా డీప్ బ్రీత్ తీసుకోవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయం నుంచి మీ మైండ్ను డైవర్ట్ చేయండి. ఇలా చేస్తే కూడా కోపం తగ్గి కూల్ అవుతారు. డైలీ వాకింగ్ చేయటం వల్ల శరీరానికే కాదు, మానసిక ఆరోగ్యానికి మంచిదే. కోపం తగ్గించడంలో వాకింగ్ బాగా హెల్ప్ చేస్తుంది. వాక్ చేయడం వల్ల మజిల్స్ రిలాక్స్ అవుతాయి, మైండ్ పీస్గా ఉంటుంది. మరీ ముఖ్యంగా యాంగర్ కంట్రోల్ గురించి ఆలోచించడానికి సమయాన్ని ఇస్తుంది. కాబట్టి డైలీ ఓ హాఫ్ అన్ అవర్ వాక్ చేయాలి అని నిపుణులు చెప్తున్నారు. మ్యూజిక్ వింటే ఎవరికైనా మనసు ప్రశాంతంగా ఉంటుంది. చాలా వరకు అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని చెప్పాయి. మెలడీ సాంగ్స్ మానసిక ప్రశాంతతను అందిస్తాయి. కోపం, మెంటల్ టెన్షన్స్ ఉన్నప్పుడు మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి. ఎప్పుడూ ఆఫీస్ వర్క్, ఇల్లు, పని అని ఆలోచించకుండా రోజులో కాస్త సమయాన్ని మీకోసం మీరు కేటాయించుకోవడం చాలా ముఖ్యం. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఫీలింగ్స్తో పక్కవారి భావాలను మీరు అర్థం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారు. ఎవరైనా మీకు కోపం తెప్పిస్తే వెంటనే రియాక్ట్ అవ్వకండి. ముందు కాసేపు ఒంటరిగా గడపండి. ఎప్పుడూ మీతో సంతోషాన్ని ఇచ్చే పనులు మాత్రమే చేయండి. సాధ్యమైతే అప్పుడప్పుడు మంచి మ్యూజిక్ పెట్టుకుని డాన్స్ చేయండి. మంచి పుస్తకాలు చదవండి. పెయింటింగ్ వంటి చిన్న చిన్న పనులతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం, యోగా, వ్యాయామం వంటివి కూడా చేస్తూ ఉంటే కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఒకవేళ కోపం కనుక కంట్రోల్లోకి రాకపోతే వెరీ డేంజర్ అంటున్నారు వైద్యులు. బీపీ లేదా గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందంటున్నారు. కాబట్టి మీ కోపాన్ని తగ్గించుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఈ విషయంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా వైద్యుడిని సంప్రదించి సరైన నిర్ణయం తీసుకోండి.